రామాయణ మహాభారతాల్లో కనిపించే పండుగ, సృష్టికి మూలమైనటువంటి శక్తిని ఆరాధించే వేడుక. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రుల్లో శరన్నవరాత్రి పేరేదైనా సరే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం, ప్రతి చోట కూడా అంబరాన్ని తాకే సంబరంలాగా చెడుపై మంచిని సాధించి విజయాన్ని సాధించినటువంటి సూచికగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే పండుగే దేవి శరన్నవరాత్రులు. విజయం సాధించాలంటే శక్తి తప్పనిసరి. మనకి అంతర్ముఖంగా నడిపించేటటువంటి సాధనమే ఆ శక్తి. ఆ శక్తికి ప్రతిరూపమే జగన్మాత. జరిగే ఆశ్వీజ మాసంలో జరిగే నవోన్మేషణమే ఉత్సవాలే శరన్నవరాత్రులు. శరన్నవరాత్రుల్లో మొదటి 3 రోజులు పార్వతీదేవిగా, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిగా, తరువాత 3 రోజులు సరస్వతీదేవిగా ఈ తల్లి మన అందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉన్నది. దేవీ శరన్నవరాత్రాల్లో మొదటి రోజున శైలపుత్రీదేవిగా ఆ అమ్మవారు మనందరి చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి. ఈమె మూలాధార చక్రము నందు అభిన్నతత్వముతో అధిష్టాన దేవతగా ఉంటూ ఉన్నది. దుర్గామాత యొక్క స్వరూపము శైలపుత్రి మొదటి రూపము. శైలపుత్రిగా అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కినది. పర్వతరాజైనటువంటి హిమవంతుని ఇంట పుత్రికై అవతరించినందున ఈమెకు శైలపుత్రి అను నామధేయము ఏర్పడింది. వృషభ వాహనారూఢి అయి ఈ మాత యొక్క కుడి చేతి యందు త్రిశూలము, ఎడమ చేతి యందు కమలము విరాజిల్లుతూ ఉన్నది. ఈ అవతారమే నవదుర్గల్లో మొదటిది. పరమేశ్వరుని పరిణయమాడింది. పూర్వము ఈవిడ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. అప్పుడు ఆమె పేరు సతీదేవి. ఈమెకి సకలమైనటువంటి యొక్క వాంఛితార్థములు నెరవేరుస్తూ ఉంటుంది. ఈమెను మొదటి రోజున మనము బాలా త్రిపుర సుందరిగా కూడా కొలుస్తూ ఉంటాము. ఈమెను అర్చించటం వల్ల మనకు సకల ఐశ్వర్యములు, సకల శుభములు కలుగుతూ ఉంటాయి. దేవీ శరన్నవరాత్ర మహోత్సవంలో రెండవ రోజున ఆ మహాత్రిపుర సుందరీ దేవి బ్రహ్మచారిణిగా, గాయత్రిగా ఈ లోకాన్ని ఉద్ధరిస్తూ ఉన్నది. దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఆ దేవి రెండవ రోజున సాధకుని యొక్క శరీరమునందు, స్వాదిష్టాన చక్రమునందు, నిజాత్వాతత్వమునందు నిక్షిప్తమై ఉన్నది. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవ రోజున రెండవ అవతారముగా బ్రహ్మచారిణి స్వరూపము మనకి అవతరిస్తూ ఉన్నది. ఇచ్చట బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపమాచరించున్నది అని అర్థము. వేదస్తత్వము తపో బ్రహ్మ. బ్రహ్మ అనగా వేదము, తత్వము అనగా తపస్సు. బ్రహ్మచారిణీ దేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతి యందు కమండలము ధరించి ఉన్నది. హిమవంతుని కుమార్తె అయి పార్వతీయే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పార్వతీదేవిని ఈ పరమేశ్వరుణ్ణి పతిగా పొందుటకు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఈ యొక్క దేవి యొక్క అనుగ్రహం వల్ల మనకు అన్నాది సర్వకామ్యములు నెరవేరాలి, సకలమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. దేవీ శరన్నవరాత్రుల్లో మూడవ రోజున ఆ ఆదిపరాశక్తి అమ్మవారు చంద్రఘంటగా, అన్నపూర్ణగా ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. పిండ జప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత
ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. అమ్మవారు సాధకుని యొక్క మనస్సునందు మణిపూర చక్రమునందు పరాత్వ తత్వమునందు స్థిరమై ఉన్నది. దుర్గామాత యొక్క 3వ శక్తినామము చంద్రఘంట. ఈ చంద్రఘంట నవరాత్రుల్లో 3వ రోజున ఈమె స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కళ్యాణకారకము. ఈమె తన శిరమున దాల్చినటువంటి అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుట చేత ఈమెను చంద్రఘంట అను పేరుతో పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈమె 10 చేతులతోనూ ఖడ్గము మొదలగు శస్త్ర బాణములతోనూ మున్నగు అస్త్రములను ధరించి మరి ఈమె తన వాహనముగా సింహవాహనాన్ని ధరించి ఈమె సర్వదా సమర సన్నాహమై యుద్ధ సముద్రంలో ఉన్నట్టుగా మరి యుద్ధముద్రలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈమె గంట నుండి వెలివేటువంటి భయంకరమైనటువంటి ధ్వనులు విన్నంతనే క్రూరులైనటువంటి దైత్య దానవ రాక్షసులంతా కూడా ఎప్పటికీ కూడా గడగళ్లాడుతూ ఉంటారు. ఇదే విధంగా సాధకుని యొక్క మనస్సు మణిపూరా చక్రమునందు స్థిరముగా ఉండి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్ల మనకి పరిపూర్ణమైనటువంటి యొక్క అన్నాది సర్వకామ్యములు కలగాలని ప్రార్థిస్తూ ఆ యొక్క అనుగ్రహం మనకి సర్వదా కలగాలని ప్రార్థిస్తూ ఉందాము. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అమ్మవారు దేవీ శరన్నవరాత్రాల్లో 4వ రోజున కూష్మాండాదేవిగా, అదేవిధంగా లలితా త్రిపుర సుందరిగా ఈ జగత్తునంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దదాన హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. అమ్మవారు 4వ రోజున సాధకుని యొక్క శరీరమునందు అనాహత చక్రమునందు స్వరూపాతత్వమునందు నిక్షిప్తమై ఉన్నది. ఈ యొక్క అమ్మవారు దుర్గామాత యొక్క 4వ స్వరూపము కూష్మాండ, దర్హాసము చేయుచు బ్రహ్మాండమునంతా కూడా సృజించున్నదిగా ఈ అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవి కూష్మాండాను పేరుతో విఖ్యాతమై ఉన్నది. ఈ జగత్ సృష్టి కలుగుటకు ముందు అంతరును గాఢాంధకారమే నెలకొని ఉన్నది. అటువంటి బ్రహ్మాండాన్ని మరల సృష్టించినటువంటి అమ్మవారు కూష్మాండాదేవి. కావున ఆమెయే సృష్టికి ఆదిశక్తి, ఆదిమూల శక్తి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క అమ్మ అనుగ్రహము మనకు సర్వదా, ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహము మనకి సర్వదా ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో ఉండాలి అని ప్రార్థిస్తూ, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వదా మీకు కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రాల్లో 5వ రోజు అయినటువంటి ఈ రోజున ఆ దేవి స్కందమాతగా, మహాచండిగా ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. ఈ దేవి విశుద్ధ తత్వముతో సాధకుని యొక్క శరీరమునందు విశుద్ధ చక్రమునందు స్థిరమై ఉన్నది. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత అను పేరుతో ప్రసిద్ధికెక్కినది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తికేయుడు అని కూడా మరి ఒక పేరు ఉన్నది. ప్రసిద్ధమైనటువంటి దేవాసుర సంగ్రామమునందు ఈయన దేవసేనాధిపతిగా నియమితుడై ఉన్నాడు. స్కంద భగవానుడికి తల్లి అయినందున దుర్గాదేవి యొక్క 5వ స్వరూపము స్కందమాత అని పేరు ప్రసిద్ధికెక్కినది. ఈ యొక్క దేవి అనుగ్రహం వల్ల, ఆ చండీ పరదేవత అనుగ్రహం వల్ల మనకు
సకలమైన యొక్క శత్రు నాశనము, సర్వకార్య జయము, అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రాల్లో 6వ రోజైనటువంటి ఈ రోజున ఆ దేవి సకల జనులను కాత్యాయనిగా, మహాలక్ష్మిగా మన అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. చంద్రహాసోజ్వలకర శార్దూల భరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. అమ్మవారు సాధకుని యొక్క శరీరమునందు ఆజ్ఞాచక్రమునందు విరాజిత తత్వముతో ప్రకాశిల్లుతూ ఉన్నది. దుర్గామాత యొక్క 5వ స్వరూపము కాత్యాయని. పూర్వము కథ నామకుడైనటువంటి ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. అతని కుమారుడే కాత్యా మహర్షి. ఈ కాత్యా గోత్రధ్వజుడే విశ్వఖ్యాతి అయినటువంటి కాత్యాయన మహర్షి. ఇతడు పరాంబా దేవతని ఉపాసించి అనేకమైనటువంటి యొక్క అనుగ్రహాలను పొంది ఉన్నాడు. దుర్గాదేవిని తన పుత్రికగా పొందాలి అని ఇతని కోరిక. భగవతీ మాత ఈయన ప్రార్థనను అంగీకరించింది. మహిషాసురుని సంహరించుటకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశతో ఈ దేవిని సృష్టించారు. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెనే పూజించాడు. అందుకే ఈమెకి కాత్యాయని అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్ర, మరొకటి వరముద్ర కలిగి ఉన్నది. ఈమె ఎడమ చేతిలో ఒక దాని యందు ఖడ్గము, వేరొక దాని యందు పద్మము ధరించి ఉన్నది. ఈమె యొక్క వాహనము సింహ వాహనము. ఈమె మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యములు, సకల భోగభాగ్యములు, సకల పుత్రాదులు కలిగి సకల జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఆ బాలాత్రిపురసుందరీదేవి, ఆ మహాత్రిపురసుందరీదేవి 7వ రోజున ఈ సకల జనులను కాళరాత్రిగా, మహాసరస్వతిగా, వాగ్దేవిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ఏకవేణీ జప కర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలత కంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరి. దుర్గామాత 7వ శక్తి కాళరాత్రి అను పేరుతో ఖ్యాతి పొందినది. సాధకుని యొక్క మనస్సు సహస్రార చక్రమునందు స్థిరముగా ఉంటోంది. ఈమె సహస్రార చక్రమునకు అధిష్టాన దేవతగా ఉంటూ ఉన్నది. దుర్గామాత 7వ శక్తి కాళరాత్రి అను పేరుతో ఖ్యాతి పొందినది. ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లదిగాను, తలపై కేశములు చెల్లాచెదురుగా ఉంటాయి. ఎడమ చేతిలో హారము విద్యుత్ కాంతులతో, ఆ మెడలో ఉన్నటువంటి హారము విద్యుత్ కాంతులను విరాజుముతూ ఉన్నది. ఈమెకు గల నేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రముగా ఉన్నవి. వాటి నుండి విద్యుత్ కాంతులు ప్రసరించుచూ ఉంటాయి. కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకంగాను ఉంటూ ఉంది. కానీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితమునే ఇచ్చుతూ ఉండును. అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల, ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల సకలమైనటువంటి యొక్క వాక్కు సిద్ధించాలి, అఖండమైనటువంటి మేధస్సు కలగాలి,
మనము ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో ఉండాలి అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఆ మహాత్రిపుర సుందరీదేవి 8వ రోజున ఈ లోకమును మహాగౌరిగా దుర్గాదేవిగా అనుగ్రహిస్తూ ఉన్నది. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. దుర్గామాత యొక్క 8వ స్వరూపము మహాగౌరీ అను పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభితగా, ఈమె గౌరవర్ణ శోభలు మల్లెపూలను శంఖము చంద్రుని తప్పించు చంద్రుని వలె తలపించుచూ ఉంటుంది అమ్మవారు. ఈమె ధరించినటువంటి వస్త్రములు ఆభరణాలు ధవళ కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. ఈమె చతుర్భుజములు కలిగి వృషభ వాహనమును ధరించి ఈమె కుడి చేతిలో ఒకదాని యందు అభయముద్రతోనూ మరి ఒక దాని యందు త్రిశూలమును ధరించి ఉన్నది. ఇట్లే ఎడమ చేతిలో ఒకదాని యందు కమండలమును వేరొక దాని యందు వరముద్రను కలిగి ఉన్నది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల, మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల, అదేవిధంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల విధమైనటువంటి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాదులు సుఖశాంతులు మనకి కలగాలి అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఆ ఆదిపరాశక్తి అమ్మవారు 9వ రోజున ఈ జగత్తునంతా కూడా సిద్ధిదాత్రిగా మహిషాసురమర్ధనిగా మన అనుగ్రహిస్తూ ఉన్నది. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాతు సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క 9వ శక్తి స్వరూపము సిద్ధిదాత్రి. ఈమె సిద్ధులను కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈషిత్వము, వశిత్వము, సర్వకామసాయిత, సర్వజ్ఞత్వము, దూరశరవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షము, సృష్టి, సంహార కారణము, అమరత్వము, సర్వ వ్యాపకము, భావన, సిద్ధి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించేటువంటి అమ్మ ఈ సిద్ధిదాత్రీదేవి. సిద్ధిదాత్రి మాత భక్తులను సాధకుని ఈ సిద్ధులను అన్నింటినీ కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవీ కృప వలనే పొందినాడు అని దేవీ పురాణం చెబుతూ ఉన్నది. ఈమె పరమశివునిపై దయదలిచి ఆయన శరీరములో అర్ధభాగాన్ని అనుగ్రహించింది అమ్మవారు. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఈమె కనులపై ఆసీనురాలై, ఈమె కమలముపై ఆసీనురాలై ఉన్నది. ఈమె కుడి చేతి వైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గదను ధరించి ఉన్నది. ఎడమ వైపున ఒకవైపున కరమును శంఖమును మరి ఒక హస్తమునందు కమలమును దాల్చి ఉన్నది. ఈమె సర్వదా సిద్ధిదాత్రిగా మనకి అఖండమైనటువంటి సిద్ధులను అనుగ్రహించి ఆ మహిషాసుర మధ్యని మన యొక్క సకల విధమైనటువంటి యొక్క దోషములను నివృత్తి చేసి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాదులను కలగజేయాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ 9 అవతారాలని మనం గమనిస్తే 2 కోణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. శైలపుత్రిగా హిమవంతుని యొక్క కుమార్తెగా ఈమె జన్మించింది. తర్వాత బ్రహ్మచారినిగా శివుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుని వివాహమాడింది. చంద్రగంటగా భార్యాభర్తల్లో అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి ప్రబోధించింది. కూష్మాండగా తనలో సృజించేటువంటి శక్తిని బయటపెట్టింది. స్కందమాతగా
ఒక మాతృత్వాన్ని మనకి వ్యక్తపరిచింది. కాత్యాయని కాళరాత్రి మహాగౌరి రూపాల్లో ఒక యోధురాలుగా మనకు కనిపించింది. అదేవిధంగా ఆఖరిగా సిద్ధిదాత్రిలో అంతమైనటువంటి సృష్టిని ప్రారంభించేటటువంటి ఒక మహా త్రిపుర సుందరిగా మనకి ఆవిర్భవించింది. ఇదే నవదుర్గల యొక్క వైశిష్ట్యము. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.